ఈ ఉదయకాలపు వేళ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి, ప్రోత్సాహపరుస్తున్నాయి కదా. ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చున్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీది బాష్ప బిందువును తుడిచివేయును. కుటుంబంలో, నీ జీవితంలో దేవాదేవుడు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. నీ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? నీతో మాట్లాడింది సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. మనిషి కాదండి, నేను కాదండి, దేవుడే నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నీ ముక్కు మీద ప్రతి భాష బిందువు తుడిచేస్తున్నాడు ఆయన. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దాన్ని నమ్ము, విశ్వసించు. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకో. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక.